హలో గైస్, మీరు ఎప్పుడైనా ఫాల్కన్ అనే పక్షి గురించి విన్నారా? అది దాదాపుగా 350 కిలోమీటర్ల నుంచి 390 కిలోమీటర్ల వేగంతో వచ్చి మిగతా పక్షులు జంతువుల మీద వేటాడుతుంది. అది దాడి చేసిన విషయం ఆ మిగతా పక్షులకు కూడా తెలియదు. మెరుపు వేగంతో వచ్చి కొడుతుంది. అసలు ఇదంతా మీకెందుకు చెప్తున్నాను చూస్తున్నారా? నిన్న ప్రపంచాన్ని షేక్ చేసిన బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఒక ఎర్రర్ వల్లనే. అదొక మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటే, ఎలాగైతే ఆ ఫాల్కన్ అనే ఒక పక్షి ఎలాగైతే వేరే జంతువుల మీద పక్షుల మీద దాడి చేస్తుందో, అలాగే క్రౌడ్ స్ట్రైక్ ఫాల్కన్ కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది. ఏదైతే వైరస్లు మాల్వేర్లు ఎలాంటివి అయితే ఉన్నాయో వాటి మీద అదే విధంగా ఇది అంతే స్పీడ్గా మెరుపు దాడితో ఈ థ్రెడ్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అందుకనే ఆ సాఫ్ట్వేర్కి ఫాల్కన్ అనే పక్షి పేరు పెట్టారు. అసలు ఈ ఎర్రర్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. మనందరం కంప్యూటర్లు వాడుతూనే ఉంటాం. అందులో యాంటీవైరస్ అనే పేరు బాగా వినపడుతుంది. అసలు యాంటీవైరస్ అంటే ఏంటి? యాంటీవైరస్ అని అంటే మనకి ఎలాంటి సైబర్ అటాక్స్ కానీ మాల్వేర్ అటాక్స్ కానీ జరగకుండా చూసుకునే ఒక సాఫ్ట్వేర్. వీటిలో మెక్కేఫే, కాస్పర్స్కై, విండోస్ డిఫెండర్ లాంటి ఎన్నో కంపెనీస్ ఇలాంటి సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. వీటి అప్డేటెడ్ వర్షన్ వచ్చేసి ఈడిఆర్ సొల్యూషన్స్. అసలు ఈడిఆర్ అంటే ఏంటి? ఎండ్ పాయింట్ డిటెక్షన్ రెస్పాన్స్. దీన్ని ప్రొవైడ్ చేసే వన్ ఆఫ్ ద ప్లాట్ఫామే క్రౌడ్ స్ట్రైక్ ఫాల్కన్. వీళ్ళు మైక్రోసాఫ్ట్కి సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు గత 3 సంవత్సరాలుగా సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్లాట్ఫామ్లో టాపర్గా నిలిచారు. కానీ వాళ్ళకి ఈరోజు చేదు అనుభవమే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక సాఫ్ట్వేర్కి అప్డేట్స్ కానీ కొత్త ఫీచర్స్ కానీ వచ్చినప్పుడు వీళ్ళు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు అప్గ్రేడ్ చేసే క్రమంలోనే వీళ్ళ ఎండ్ పాయింట్ సెన్సార్కి ఒక బగ్ రిపోర్ట్ అయింది. అది చేసిన రచ్చే ఈ BSOD, బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఎర్రర్. సో నిన్న 19th ఇది రిపోర్ట్ అయినప్పటి నుంచి పీసీస్లో బ్లూ స్క్రీన్ వచ్చేసి యువర్ పీసీ ర్యాన్ ఇంటూ ఏ ప్రాబ్లమ్ అని బఫర్ అవుతూ ఉంది. ఈ ఎర్రర్ రావడం వల్ల ప్రపంచంలో అన్ని సెక్టర్స్ స్తంభించిపోయాయి. ఇదేదో హ్యాక్ జరిగింది లేదంటే సైబర్ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పేసి అందరూ భయపడుతూ వచ్చారు. క్రౌడ్ స్ట్రైక్ CEO జార్జ్ కట్స్ తన ట్విట్టర్ అకౌంట్లో అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు ఇది వాళ్ళ అప్గ్రేడ్స్లో భాగంగా వచ్చిన పొరపాటు అని. ఈ ఇష్యూని విండోస్ యూజర్స్ మాత్రమే ఫేస్ చేశారు. మ్యాక్ అండ్ లినక్స్ హోస్ట్కి ఎలాంటి ఇంపాక్ట్ లేదు. మీరు అనుకోవచ్చు దీనివల్ల మనకేం ఇంపాక్ట్ అవుతుంది అని. నిన్న మన న్యూస్లో చూసుకుంటే ఎయిర్పోర్ట్లో చాలా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చొని వాళ్ళ బోర్డింగ్ పాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత బోర్డింగ్ పాస్ అనేది మాన్యువల్గా రాసివ్వడం అనేది జరిగింది. ఈ ఇంపాక్ట్ వల్ల లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా కుప్పకూలిపోయాయని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ అండ్ రీటైల్ సర్వీసెస్కి వస్తే బ్యాంకింగ్ పేమెంట్ ఫెయిల్యూర్ సిస్టమ్ జరిగింది. నిన్న పేమెంట్ వ్యవస్థ అనేది ఆగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ATMs సేమ్ అదే బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడం జరిగింది. US, UK లాంటి ఎన్నో కంట్రీస్లో బ్రాడ్కాస్టింగ్ ఆగిపోయింది. న్యూస్ ఛానల్స్ న్యూస్ ప్రొవైడ్ చేయలేకపోయారు. మనకి 108 అలాగో USA కూడా 911 ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఇంటరప్ట్ అయ్యాయి. ఒక చిన్న బగ్ వల్ల ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అయిందో మీరు చూసుకోవచ్చు. ఎంతోమంది ప్రముఖ టెక్ జైంట్స్ సత్య నాదెల్లా, ఎలాన్ మస్క్ వీళ్ళందరూ ఈ బగ్ వెనకాల అసలు ఏంటి దాని హిస్టరీ మీద ట్వీట్ చేయడం జరిగింది. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి బగ్ రిజాల్వ్ అయిపోయి ఉంటుండొచ్చు. అదే మైక్రోసాఫ్ట్ విండోస్లో నా వీడియో చూస్తూ ఉంటుండొచ్చు. సో ఇదంతా చెప్తున్నాను నేనెవరు అనుకుంటున్నారా? నా పేరు వచ్చేసి రాజశేఖర్. మన ఛానల్ నేమ్ వచ్చేసి రాజ్ స్టూడియోస్. ఇప్పటి నుంచి మనకి జరిగే కరెంట్ అప్డేట్స్ కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ ఏదున్నా సరే మన ఛానల్లో మనం మాట్లాడుకుందాం. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక నన్ను సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి ఎన్నో కంటెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజ్ స్టూడియోస్. అంతవరకు సైనింగ్ ఆఫ్. For all the pretty